చూడు మమ్మీ. జై కాలభైరవ, దత్తాత్రేయ భగవానికి జై. ఇక్కడ మంగళనాథ్ మహాదేవ్, అలాగే అక్కడ అంగారేశ్వర్ మహాదేవ్ దర్శనం అయిన తర్వాత ఆ నుండి ఇక్కడ కాలభైరవ టెంపుల్కి వచ్చినాం. ఇదిగో కాలభైరవ టెంపుల్ ఇది. ఇక్కడే కాలభైరవ టెంపుల్ పక్కనే ఇక్కడ దత్తాత్రేయ భగవాన్ టెంపుల్ ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత పురాణ కట్టడాలు ఉజ్జయినిలో అడుగడుగున ఎలా అయితే కాశీలో ఉంటాయో అలా ఈ విధంగా ఇక్కడ కూడా ఉజ్జయినిలో ఉన్నాయి. చాలా అద్భుతమైన నగరం ఉజ్జయిని నగరం. ఇది రాత్రిపూట దీపాలు వెలుగు కోసం ఇది కట్టింది. రాత్రి చూడాలి. ఇక్కడ చాలా అద్భుతంగా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఉంటుంది. ఇది కాలభైరవ టెంపుల్. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని స్తంభాలతో ఇక్కడ దత్తాత్రేయ భగవాన్ని మందిరాన్ని నిర్మించడం జరిగింది. కాలభైరవుని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చేస్తున్నది. బయటకు వచ్చే దారి కాలభైరవుని దర్శనం అటు నుండి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని ఆ నుండి ఇటు బయటకు వస్తున్నాం వెనక నుండి. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు ఉజ్జయిని వచ్చి ఉజ్జయినిలో ఉన్న దేవతలందరినీ దర్శించుకొని ధన్యవాదాలు. చూడండి, ఇక్కడ అఘోరి బాబా కూడా కూర్చున్నాడు. ఆయన ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. నాగ సాధవులని, ఇట్లా అఘోరా బాబాలని చాలామంది ఉన్నారు. మొత్తం మీద మేము అనుకున్నాం దుర్గాష్టమి రోజు బీభత్సమైన జనం ఉంటారు, ఇబ్బంది పడుతున్నామో అని అనుకున్నాం. కానీ నిజానికి చాలా తక్కువ మంది ఉన్నట్టే లెక్క. మొత్తం మీద తండ్రి దర్శనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. మహాకాలుని దర్శనం తర్వాత ఉజ్జయిని జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాలుడు, తర్వాత శక్తిపీఠమైన ఉజ్జయిని మహాకాళీ మాత, తర్వాత 51 శక్తిపీఠాల్లో ఒక పీఠం అంట హరిసిద్ధి మాత దర్శనం కూడా చేసుకొని మళ్ళీ అక్కడ వీడియోలు చేసి మీకు పెడతాం. జై మహాకాల్.